కర్ణాటకకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి రాష్ట్ర మాజీ ప్రధాని దేవేగౌడ్ మనవడు కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు శిక్ష పడింది. 4 సంవత్సరాల కిందట ఆయన ఫామ్ హౌస్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ పైన ఆయన అత్యాచారానికి ఒడిగట్టాడు. ఒక్కసారి కాదు 2-3 సార్లు ఆమె పైన అత్యాచారం చేసి అత్యాచారాన్ని మొత్తం కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఫోన్లో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం, 2 సార్లు అత్యాచారం చేయడం, 3వసారి కూడా అత్యాచారం చేసే క్రమంలో ఆమె తప్పించుకొని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక గతంలో ఆయన అత్యాచారం చేసిన వీడియోలన్నీ కూడా ఆమెకు చూపించి బ్లాక్మెయిల్ చేయడం, గతంలో కూడా ఇదే ప్రజ్వల్ రేవన్నపై చాలా కూడా అత్యాచారానికి సంబంధించి మహిళను లైంగికంగా వేధింపాడు, లైంగిక వేధింపులకు గురి చేశాడు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రజాప్రతినిధుల కోర్టు, బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు దోషిగా ప్రజ్వల్ రేవన్నను తేల్చి చెప్పి ఆ సదరు మహిళకు 7 లక్షల రూపాయలు ఆమెకు ఇవ్వవలసిందిగా కోర్టు చెప్పడం జరిగింది. ఇక ఈరోజు తాజాగా నిన్ననే దోషిగా తేల్చిన కోర్టు ఈరోజు కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదుని ప్రజ్వల్ రేవన్నకు విధించింది. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. దేశ ప్రధానిగా సేవలు అందించినటువంటి వ్యక్తి దేవేగౌడ్ మనవడు కర్ణాటక రాజకీయాల వాళ్ళకి ఎదురు లేదు. అలాంటి నేపథ్యం కుటుంబం, ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రజ్వల్ రేవన్న ఇక ఒక తన ఫామ్ హౌస్లో పనిచేసినటువంటి ఒక మహిళ పైన ఈ విధంగా అత్యాచారం జరపడం, పలుమార్లు అత్యాచారం చేసి వీడియో తీసి బెదిరించి చివరికి గత సంవత్సరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిన్న ప్రజ్వల్ రేవన్నను దోషిగా తేల్చి 7 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించవలసిందిగా కూడా చెప్పడం, ఈరోజు ఆయనకు జీవిత ఖైదు విధించడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఇదే ప్రజ్వల్ రేవన్న పైన గతంలో కూడా చాలాసార్లు మహిళల పైన లైంగిక వేధింపులకు గురి చేసినాడు ప్రజ్వల్ రేవన్న. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తన కుటుంబ నేపథ్యం ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఆయనకు పరిపాటిగా మారిపోయిందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మహిళ కూడా కంప్లైంట్ చేయడం, మహిళ కూడా 2 సార్లు తర్వాత 3సారి తప్పించుకోవడం, ఫిర్యాదు చేయడం. గత సంవత్సరం ఫిర్యాదు చేస్తే ఆమె ఘటన 2021లో జరిగితే ఆమె గత సంవత్సరం 2024లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయనకు శిక్ష పడింది. కోర్టు దోషిగా తేల్చిన తర్వాత ఇప్పుడు జీవిత ఖైదుని ప్రజ్వల్ రేవన్నకు కఠిన కారాగార శిక్షను విధిస్తూ జీవిత ఖైదుగా ఆయనకు శిక్ష వేయడం కూడా జరిగిపోయింది. దేవేగౌడ్ మానవుడుగా కర్ణాటక రాజకీయాల్లో మంచి పేరున్న వ్యక్తి ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి అందరూ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇదొక సంచలన తీర్పుగా అయితే మనం భావించవచ్చు. నిజంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో అంటే ఇంత పరిజ్ఞానం లేని రోజుల్లో, ఈ మీడియా అంతా లేని రోజుల్లో ఎంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా అమాయక మహిళను ఈ విధంగా అత్యాచారాన్ని లైంగికంగా వేధించిన ఘటనలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా చట్టం ఎవరికి చుట్టం కాదనే విధంగా, ఎవరైనా చట్టం ముందు సమానమే అనే విధంగా ఈ యొక్క తీర్పు అయితే చరిత్రలో నిలిచిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.